నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరియర్ ఆప్షన్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సో దట్ మీకు ఎంతగానో మన ఛానల్ ఉపయోగపడుతుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను ఒక లిస్ట్ ఆఫ్ 18 కాలేజెస్ చెప్తా. ఇవి టాప్ కాలేజెస్ అనమాట. మీరు అడగొచ్చు, బ్రదర్ ఇవి టాప్ కాలేజెస్ అని మీరు ఎట్లా చెప్తున్నారు, దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారని మీరు నన్ను అడిగితే దానికి ఆన్సర్ ఏంటంటే NIRF అదేవిధంగా NAC ర్యాంకింగ్ని బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో చూస్తే ఈ NAC పర్మిషన్స్ కూడా, ఈ NAC ర్యాంకింగ్ కూడా కొన్ని కాలేజెస్ డబ్బులు కట్టి ర్యాంకింగ్ చేయించుకొని వాళ్ళ కాలేజీకి మంచి ర్యాంకింగ్ చేయించుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి ఎట్లా దీన్ని నమ్మాలి అని అంటే సో మనం చేసేది ఏం లేదు గైస్, ఎంతో కొంత ఇందులో వాస్తవం ఉంటుంది. కాబట్టి NIRF ర్యాంకింగ్ అదేవిధంగా NAC ర్యాంకింగ్ బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేస్తా ఉన్నా. సో ఇప్పుడు నేను 18 కాలేజీల పేర్లు చెప్తా. రేపొద్దున మీరు మీ కౌన్సిలింగ్లో ఈ కాలేజెస్ లిస్ట్లో పెట్టుకునే విధంగా మీరు చూసుకోండి. సో ఇప్పుడు ఈ కాలేజెస్ ఎక్కడ ఉంటాయి, ఏ డిస్టిక్లో ఉంటాయి, ఇందులో ఇది ప్రైవేట్ కాలేజా, గవర్నమెంట్ కాలేజా, లేకపోతే ఏ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నాయి అనేది నేను ఏమీ డిస్కస్ చేయను ఈ వీడియోలో. ఓన్లీ కాలేజెస్ నేమ్ చెప్తా, ఎందుకంటే అవన్నీ చెప్తే వీడియో అనేది లెందీ అయిపోయింది. ఓకేనా? అవన్నీ మీకు కావాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను సపరేట్ వీడియో చేస్తాం. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి AUC, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ ఈ 18 కాలేజెస్ నేను ఒక లిస్ట్ చెప్తాను కదా, ఇది టాప్ ఇది డౌన్ ఇట్లా ఏం లేదు, అన్నీ కూడా మనకి టాప్ కాలేజెస్ లాంటివే. ఓకేనా? ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ, JNTUK యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఫోర్త్ వచ్చేసరికి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ది GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ది MVGR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసరికి సెవెంత్ది అనిల్ నిరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. నెక్స్ట్ వచ్చేసరికి ఎయిత్ది విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి నైన్త్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసరికి 10th విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ 11th వచ్చేసరికి సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసరికి 12th వగలపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసరికి 13th RVR అండ్ JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి 14th వచ్చేసరికి లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసరికి 15th శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసరికి 16 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ANU. సో 17 వచ్చేసరికి G పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసరికి 18th జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్. సో ఇప్పుడు చెప్పినటువంటి 18 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి టాప్ కాలేజెస్ అనమాట అకార్డింగ్ టు NIRF అదేవిధంగా NAC ర్యాంకింగ్ ప్రకారం. రేపొద్దున మీరు కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు వీటిలలో ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ప్రైవేట్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి. సో వీటిని మీ యొక్క వెబ్ ఆప్షన్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను, మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ.